మీ వర్గాలకు చెందిన వాళ్ళు మీరేమో పోయి మంత్రి పదవుల్లో కూర్చుంటారు. ముదిరాజులేమో సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఎందుకు ఉండాలా? కొడంగల్లో రేవంత్ రెడ్డి గెలిచినా, పాలమూరు జిల్లాలో ఎక్కువ కాంగ్రెస్ స్థానాలు గెలిచినా, చాలా ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి కారణమైనటువంటి ఒక ముదిరాజులు నువ్వంటున్న మాట ఎందుకు సెకండ్ ఇన్స్టాల్మెంట్ కోసం ఆగాలా? వై దట్ దే డిడ్ నాట్ గెట్ ది ఫస్ట్ ఆపర్చునిటీ? ఓట్లేసి యంత్రాలా ముదిరాజులు ఏమైనా? ఇప్పుడు బ్లాక్ మెయిల్ చేస్తా ఉన్నాం మళ్ళా ముదిరాజు. మేము పార్లమెంట్ సీట్లలో ఎక్కువ అయితేనే నేను సీట్లు ఇస్తాం, మీకు మంత్రి పదవి ఇస్తామని అంటున్నాడు. పది మంత్రి స్థానాల్లో ఎందుకు ఇవ్వలేదని చెప్పని సమాధానం చెప్పట్లేవు. ఈ బ్లాక్ మెయిల్ ఏంటి? ముదిరాజులను బ్లాక్ మెయిల్ చేయటం ఏంటి? మమ్మల్ని గెలిపిస్తేనే మంత్రి పదవి ఇస్తాను బ్లాక్ మెయిల్ చేయటం ఏంటి? సెకండ్ క్లాస్ సిటిజన్స్ గా ఎందుకు ట్రీట్ చేస్తా ఉన్నావు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి కావచ్చు, రేవంత్ రెడ్డి మంత్రి కావచ్చు, ఇంకెవరెవరో కావచ్చు మంత్రులు, కానీ ఎక్కువ శాతం ఉన్నటువంటి ఒక ప్రజలకు సంబంధించిన ప్రతినిధి అయిన ముదిరాజు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ లో ఎందుకు మంత్రి కావాలని చెప్పు. మరి సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఇస్తాడు, పిచ్చం వేస్తున్నావు. ఆ ముదిరాజు ఇస్తున్నావు, అది హక్కు. ఆ హక్కును కాలరాసి మళ్ళా దానికి పార్లమెంట్ లో గెలిపిస్తే మళ్ళీ ఆ ముదిరాజుల కోట్లు ఇస్తాం. కర్రు కాల్చి వాత పెట్టాలని